మా అప్పుడు గిన్ని సవలతులు ఎక్కడి బిడ్డ, పక్కూరికే కాదు చుట్టాల ఇండ్లల్లా పవోజనాలున్నా నడుచుకుంటూనే పోయేది. మబ్బుల్నే లేచి అందరం కలిసి ముచ్చట పెట్టుకుంటా నడక చాలు చేస్తే పగటాలకో మాపటాలకో ఆ ఊరు చేరేది. అటెనక ఎడ్ల బండ్లు కట్టుకొని పోయేది. కొన్నేండ్లకు సైకిళ్ళు, టాంగాలు, బస్సులు, బండ్లు, ఆటోలు వచ్చినాయి అని ముచ్చట చెప్పేది మా నాయనమ్మ. కానీ ఇప్పుడు పక్క గల్లికి పోవాలంటే సుత బండో సైకిలో తీయాల్సిందే. పొద్దుగాల పొద్దుముకి వాకింగ్లు చేస్తోళ్ళు తప్ప నడుసుడు యాది మనిషిరు చాలా మంది. కానీ ఈ బుడ్డోని చూడుర్రీ. పిట్టే కొంచెం కూత ఘనం అనంగా విన్నారు కదా, ఇప్పుడు చూడండి. అవు మరి బుడ్డోడు నడుస్తుంటే వెనకమల్ల రికార్డు ఉరికి రావాల్సిందే. మళ్ళా 2 ఏళ్ల 26 రోజులకే ఆగకుండా 47 నిమిషాలలోనే 3 కిలోమీటర్లకు మీద నడిచి రికార్డు కొట్టిండు. ఒక్కటి కాదు, చిన్నోన్ టాలెంట్ చూసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, కలాం బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చి పేరెక్కించుకొని అవార్డు చేతిలో పెట్టిపోయిండ్రు. సంగారెడ్డిలుండే ఈ చిచ్చర పిడుగు పేరు రుద్రాంశు. ఈ ఏజ్ లో నడుచుడే సక్క రాదు పోరలకు. అసొంటిది రికార్డు నడక నడుస్తున్నాడు అంటే చిన్న ముచ్చట కాదు పో, అంతా అలా తాత పుణ్యమేనట. బుడి అడుగులతో మెల్లమెల్లగా అటు ఇటు నడుస్తుండడంతో, రోజు అతన్ని చేనుకు తీసుకెళ్లడంతో, రోజు 1 కిలోమీటర్ పోవడము 1 కిలోమీటర్ రావడం నడవడంతో అతని రోజు నడవడం వల్ల అతనికి హాబీగా మారింది. సంబురానికి చేనుకు తీసుకుపోతే తెల్లారి నుంచి ఏమైపోదాం పా అంటుండేనట. అట్లా దినం కిలోమీటరు 2 కిలోమీటర్లు నడుచుడు అలవాటు అయిందన్నట్టు. రోజుకు 5 కిలోమీటర్ల వరకు సునాయాసంగా నడవగలుగుతాడు. ఎలాంటి పెయిన్స్ ఉండయి, ఏముండయి. మరి పరిగెత్తడము, ఉరకడము. ఏడాదికే 1 రికార్డు, 2 ఏళ్ల వయసుకే ఇంకో 4 రికార్డులు కొట్టుడంటే చిన్న ముచ్చట కాదు. అందులో ఒకటి బుడ్డోన్ రికార్డు, బుడ్డోడే బ్రేక్ చేసిందంటే చూడండిగా. ఫస్ట్ రికార్డ్ ఒకటి వచ్చింది, లైక్ 47 minutes లో 3.3 కిలోమీటర్స్ నడిచాడు. ఆ రికార్డ్ ని వీడే బ్రేక్ చేసుకున్నాడు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో. ఇక ఇప్పుడు నడుచుడు తక్కువ చేసి ఉరుకుడు పెడుతున్నాడు. అగో అమ్మనైనా లాగుమన్నా ఆగుడే లేదు. మీరు ఆడనే ఉండు, నేను ఒక రౌండ్ వేసుకొని వస్తా అన్నట్టే ఉన్నది చిన్నోని కథ. ఏం పెడుతున్నావాక గీతల రికార్డు కొడుతున్నాడు గింత చిన్న ఏజిల్నే. చిన్నప్పటి నుంచి అయినా సరే ప్యాకెట్ ఫుడ్ కాకుండా డ్రై ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఉగ్గు కానీ ఏదైనా ఇంట్లో వేసింది. అసలు బయట నుంచి ఫుడ్ అనేది వాళ్ళకి అలవాట్లేదు. కానీ బుత్తంత దూరం నడిపిస్తేనే ఎత్తుకోమని లొల్లి పెడుతుంటారు పోరాలు. కానీ బుడ్డోడు మాత్రం నడుద్దాం పటుర్రి అన్నట్టే ఉన్నది. చూస్తుంటే ఇంకిన్ని రికార్డులు కొట్టేదాకా ఈ నడక ఆపేదట్టెళ్ళాడు పోన్రే.